విజయనగరం జిల్లాలో ఏకసభ్య కమిషన్ పర్యటన, షెడ్యూల్ కులాల వర్గీకరణపై వినతుల స్వీకరణ, రాష్ట్ర మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ పర్యటన, సఫాయి కర్మచారులతో సమావేశమైన కమిషన్ సభ్యులు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ. షెడ్యూల్ కులాల వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రజాప్రాయ సేకరణలో భాగంగా విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో వినతులు స్వీకరించారు. ఎస్సీ వర్గీకరణలో ఉన్న ఉపకులాలకు చెందిన 101 సంఘాల నుంచి వినతులు అందాయి. ప్రధానంగా కొన్ని వర్గాలు వర్గీకరణ వద్దని, మరికొన్ని సంఘాలు వర్గీకరణ అవసరమని వినతులు సమర్పించాయి. ఉపకులాల గణన జరపాలని, ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో పరిశీలించి వారి సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతే వర్గీకరణ జరపాలని పలువురు కోరారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా రూపొందించే లక్ష్యంతో దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడలు, యువజన సర్వీసులు, రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అన్ని ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు, అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరంలో పర్యటించిన ఆయన విద్యా స్టేడియంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ హాల్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యురాలు అదితి గజపతితో కలిసి ప్రారంభించారు. విజయనగరం ఆర్టీసీ డిపోలో 10 నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి వరకు పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామన్నారు. 2027లో అమరావతిలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. అభివృద్ధి పథకాలకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 73 కేంద్ర పథకాలు ప్రారంభమయ్యాయని, మరో 20 పథకాలు త్వరలో అమలు కానున్నాయని చెప్పారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా అభివృద్ధిలో కేంద్ర పథకాలు కీలక భూమిక పోషిస్తున్నాయని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అందరికీ అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని సూచించారు. మహిళా సంఘాలకు కూడా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కర్మచారులకు అవసరమైన రుణాలను మంజూరు చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా తెలిపారు. దరఖాస్తులను స్వయంగా తీసుకుని అధికారులే బ్యాంకులకు పంపాలని సూచించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన సంబంధిత అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. సఫాయి కర్మచారులకు విధిగా పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. బ్యాంకు రుణాలకు పూచీకత్తు అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు అందుతున్న పథకాలు, సామాజిక, విద్య, ఆర్థికపరమైన స్థితిగతులపై ఆరా తీశారు. వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలో సఫాయి కార్మికులకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా అడుగులు వేయాలని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలని కోరారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారతదేశాన్ని విశ్వగురువుగా రూపొందించేందుకు, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధానమంత్రి మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. దీనిలో భాగస్వామ్యమై మనవంతు పాత్రను పోషించేందుకే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047ను ప్రకటించారని చెప్పారు. జిల్లాలోని 377 సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తం 398 సంఘాలకు 21 సంఘాల ఎన్నిక వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. టీసీ సభ్యులకు సంబంధించి 2544 స్థానాలకు ఎన్నికలు జరగగా 134 స్థానాలకు వాయిదా పడింది. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.